వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహిళలకు గుడ్ న్యూస్. రేపటి నుంచే నెలకు 1500 రూపాయలు దరఖాస్తు. అర్హతలు ఇవే. ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజన్ అద్భుతం. సీఎం రేవంత్ కు ఫాక్సాకాన్ చైర్మన్ ప్రశంసలు. సీఎం బావకు బాలకృష్ణ రిక్వెస్ట్ నెరవేరేనా? బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాలనీలో గల ఎంప్లాయీస్ కు కేటాయించిన ఇళ్లను వారికే శాశ్వత ప్రతిపాదన ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సంబంధిత అధికారులు మరియు ప్రభుత్వం సమన్వయంతో చేసినటువంటి ప్రభుత్వం డిపార్ట్మెంట్ ద్వారా మాకు తగిన న్యాయం చేకూర్చాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు కోరుతున్నారు. రిటర్న్ ఎంప్లాయీస్ వారు మాట్లాడుతూ, మేము ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే పనిచేశామని, మా పిల్లలు కూడా ఇక్కడే పుట్టి పెరిగారని, అలాంటి మాకిచ్చిన క్వార్టర్స్ ను మాకు చెందాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. నేను సురేంద్ర మోహన్, రిటైర్డ్ ఎంప్లాయీ, పోచంపాడు. మనం పోచంపాడు జామ్సెట్ క్వార్టర్లో రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చుటకు అప్పటి పర్మనెంట్గా వివిధ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్నించి గవర్నమెంట్ ఐఎన్సీడీ లెటర్ మెమో ద్వారా 23/655 తేదీ 5/2/12/2005 లెటర్ ద్వారా CSRSP ద్వారా మొదలైన కరస్పాండెన్స్ను ఆజ్ఞానుసారం అన్నీ మనం డీటెయిల్ రిపోర్ట్లన్నీ పంపించడం జరిగింది. ఆ డీటెయిల్ రిపోర్టు 18/4/2008, 2/8/2009 లెటర్ల ద్వారా డీటెయిల్ రిపోర్ట్ను డిపార్ట్మెంట్ ద్వారా పంపబడినది. ఇట్టి సమాచారం ప్రభుత్వంకు సమర్పించిన తర్వాత చివరికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నిజామాబాద్ లెటర్ నంబర్ 1476 డేటెడ్ 26/8/2011 ద్వారా SCGVC1 గారికి అడగడమైనది. మరియు అప్పటి SCGVC1 SRSP గారు లెటర్ నంబర్ TST5/291 డేటు 4/2/2012 ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది లో కలెక్టర్ నిజామాబాద్ గారికి పంపనైనది. డీటెయిల్ రిపోర్ట్ ద్వారా పంపనైనది. అందులో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చినటువంటి డీటెయిల్ రిపోర్ట్ ద్వారా స్ట్రక్చర్ వాల్యూను కన్ఫర్మ్ చేస్తూ పంపించడం జరిగింది. దాని కూడా ల్యాండ్ వాల్యూ కూడా పంపడం జరిగింది. కావున దయచేసి ఈ కరస్పాండెన్స్ అప్పటి నుండి ఈ TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం అనుకుంటూ అది అక్కడే ఉండిపోయింది. చివరికి మరి వీటి పరిస్థితుల్లో మేము 40-50 సంవత్సరాల నుంచి 3 తరాల మనుషులం, అంటే మేము, మా పిల్లలు, మా పిల్లలు అందరు ఇక్కడే చదువుకొని అందరు ఇక్కడే ఉంటున్నాం. దీని గ్రామంగా కూడా మార్చిండ్రు. ఇది ల్యాండ్ మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది. కావున మాకు అప్పటి గవర్నమెంట్ ద్వారా అడిగిన దానికి మేము అన్ని మా ఖర్చులు పెట్టుకొని ఇద్దరు మట్టుకు మేము దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. R&B రిపోర్ట్ ప్రకారం కూడా 1994 మట్టుకే దీని లైఫ్ స్పాన్ అయిపోయింది. కావున మా ఖర్చులతో మేము అన్ని చేసుకుంటుంటున్నాం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మాకు ఈ క్వార్టర్లను పర్మనెంట్ బేసిస్లో అలాట్ చేస్తే మేము కృతజ్ఞత సమర్పించుకుంటున్నాం. దయచేసి మీరు దీన్ని స్పెషల్ కేసుగా తీసుకొని ఏ విధంగానైతే నాగార్జున సాగర్లో 2003లో 2005లో అలాట్మెంట్ చేసిండ్రో అదే దాని లెటర్ ప్రకారం మేము 161 జీవో ప్రకారం మేము పంపించి రిప్రజెంటేషన్ చేసింటే అప్పటి ప్రభుత్వం ఇవ్వడానికి ఒప్పుకున్నది. కాబట్టి ఇప్పుడు మీరు మా ముఖ్యమంత్రి గారికి మా విన్నపం ఏంటంటే, మా మొరను ఆలకించి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరు చేస్తారని ఆశిస్తూ నేను నా పేరు గంగారెడ్డి, వాయిస్ గట్టిగా, పింఛన్దారుల సంఘం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి మాట్లాడుతున్నాను. వాటర్స్ గురించి చెప్పాలంటే
2005 నుండి జరిగిన కరెస్పాండెన్స్ అధికారుల సమన్వయంతో మరి ప్రభుత్వంతో అనేక మార్లు ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడం జరిగింది. మరి వారు గవర్నమెంట్ కానీ అధికారులు కానీ మా పింఛన్దారులకు సహకరించి అన్ని విధాల తోడ్పాటు అందించి కరెస్పాండెన్స్ చేయడం జరిగింది. 2014 వరకు జరిగిన కరెస్పాండెన్స్లో మరి అధికారులు మాతో సమన్వయంతో అన్ని విధాలా సహకరించి మించి కరెస్పాండెన్స్తో మా గవర్నమెంట్కు నివేదన ఇవ్వడం జరిగింది. మరి 2014లో గవర్నమెంట్ చేంజ్ కావడం వలన మరి అక్కడే ఆగిపోయి కలెక్టర్ నిజామాబాద్ ఆఫీస్లోనే ఆగిపోయింది. మరి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక మళ్ళీ ఇప్పుడు 2024లో ప్రభుత్వం చేంజ్ అయింది కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మా క్వార్టర్స్ విషయంలో చొరవ తీసుకొని వీలైనంత త్వరగా మా క్వార్టర్స్ మాకే ఇవ్వాలన్న ఉద్దేశంతో మేము ఈ KR5 ద్వారా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు మేము గత 38 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసి ఇక్కడే రిటైర్ అయ్యి ఇక్కడే మా ఊరే మా ఇల్లే అనుకొని మేము గత 2003 నుంచి రిపేర్ చేయించుకోవడం జరుగుతున్నది. మరి ఎంప్లాయీస్ కానీ పెన్షన్దారులు కానీ ఇతర రిసైడింగ్ పర్సన్స్ అందరూ కూడా మరి 2003 నుంచి ప్రభుత్వం కానీ మన డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి రిపేర్ చేయకుండా మేము రిపేర్ చేసుకుంటూ మరి ప్రాణాలు గుప్పిట పెట్టుకొని మేము ఇక్కడ మా ఇండ్లే అన్న ఉద్దేశంతో మేము ఉంటున్నాం. మరి ఈ విషయాన్ని గ్రహించి ఇప్పటి ప్రభుత్వం వీలైనంత త్వరగా మాకు క్వార్టర్లు మాకు ఇవ్వాలని మేము వేడుకుంటున్నాం. ఇంకో విషయం, ఈ 2003లో 2023లో ఇవ్వాల్సిన PRC ఇంకా ఇవ్వలేదు. మాకు DAలు కూడా 5 పెండింగ్లో ఉన్నాయి. మరి DAలు కూడా మంచి తొందరగా రిలీజ్ చేయాలని మనవి చేస్తున్నాం. PRC కూడా తొందరగా అమలయ్యేటట్టు కమిటీ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మరి PRC అమలయ్యే విధంగా చూడవలసిందిగా మనవి చేస్తున్నాం మన ప్రభుత్వానికి. నమస్తే. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నర్సాపూర్ నుండి రాజేశ్వరరావుపల్లి జూబ్లీ నగర్కు వెళ్లే రోడ్డు మోకాళ్లలోతు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. నర్సాపూర్ నుండి రాజేశ్వరరావుపల్లి రోడ్డుకు మోక్షం ఎప్పుడు కలుగుతుందని ములుగు జిల్లా కేంద్రానికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రోడ్డు నిర్మాణ పనులు జరగకుండా గత 3 సంవత్సరాల నుండి అడ్డుకుంటున్నది ఎవరని ఈ 3 గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ములుగు జిల్లా అధికార యంత్రాంగ నిర్లక్ష్యమా లేక కొంతమంది స్వార్థపు రాజకీయ నాయకుల కుట్రన అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులను కలుపుతూ వెళ్లే నేషనల్ హైవేకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరియు ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే నేషనల్ హైవేకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో నిరంతరం రద్దీగా ఉండే ఈ రోడ్డు నిర్మాణ పనులను అధికారులు జాప్యం చేయడం పట్ల పలు అనుమానాలకు దారితీస్తుందని అన్నారు. ఈ రోడ్డు గుండా కేవలం 20 కిలోమీటర్లు ప్రయాణించి ఈ 3 రాష్ట్రాలను కలుపుతూ వెళ్లే 2 నేషనల్ హైవేలని చేరుకోవచ్చని తెలిపారు. ప్రజల శ్రేయస్సు ముఖ్యమని చెప్పే ప్రభుత్వాలు మరియు ప్రజల కోసం పనిచేసే అధికారులు ప్రజా సమస్యలను తుంగలో తొక్కి మట్టి మాఫియాకు కొమ్ము కాయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేశారు. రాజకీయ నాయకులు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే తమ గ్రామాల్లోకి వచ్చి తమకు తప్పుడు హామీలిచ్చి మమ్మల్ని కేవలం ఓటు వేసే యంత్రాల వలె ఉపయోగించుకుంటున్నారని, అవసరం తీరాక మా గ్రామాల వైపు చూసే అధికారులే కరువయ్యారని ఈ సందర్భంగా వారన్నారు. జూబ్లీనగర్, రాజేశ్వరరావుపల్లి గ్రామాల ప్రజలు ఆసుపత్రికి వెళ్లాలన్నా లేదా నిత్యావసర సరుకులకు వెళ్లాలన్నా ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లవలసి ఉంటుంది. కానీ ఈ గ్రామాల నుండి ములుగు జిల్లా కేంద్రానికి వెళ్లే రోడ్డు మోకాళ్లలోతు గుంతలమయంగా మారడంతో ఆర్టీసీ బస్సుల సర్వీసులు కూడా గత 3 సంవత్సరాల నుండి నిలిపివేయడంతో ప్రజలు ద్విచక్ర వాహనాలపై లేదా కాలినడకన వెళ్లవలసి వస్తుందని, ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న సందర్భాల్లో ప్రమాదాలకు గురై దెబ్బలు తగిలి ఆసుపత్రి పాలైన సందర్భాలు చాలా ఉన్నాయని, తమ సమస్యలను సంబంధిత అధికారులకు చాలాసార్లు తెలియజేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా వర్షం కురిస్తే చాలు తమ పిల్లల పాఠశాలకు, కాలేజీకి వెళ్లాలంటే స్కూల్ బస్సులు రావడం లేదని, ఒకవేళ వచ్చినా తమ పిల్లలు సాయంకాలం ఇంటికి చేరుకునే వరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురి కావాల్సి వస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఈ కాంట్రాక్టర్ అగ్రిమెంటుని రద్దు చేసి మరొకరికి ఇచ్చి రోడ్డు పనులను ప్రారంభించాలని, లేనిచో మట్టి లారీలను అడ్డుకుంటామని ప్రజలు తమ గోడును అధికారులకు విన్నవించుకుంటున్నారు. అంతేకాకుండా గ్రామాల రోడ్డు సమస్యలను ములుగు ఎమ్మెల్యే మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క దృష్టికి తీసుకువెళ్లేలా ఆందోళన చర్యలు చేపడతామని ఈ 3 గ్రామాల ప్రజలు మరియు ఈ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులు, స్కూళ్ల, కాలేజీల యాజమాన్యం డిమాండ్ చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. గంజాయి సేవిస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. శుక్రవారం కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో సిఐ ఎల్ శ్రీను మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సిఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం కొమరవెల్లి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లగా 3 యువకులు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు. వారిలో హైదరాబాద్కు చెందిన కంకనాల భరత్, చిటిక నాగరాజు, 2 స్నేహితులు. వీరిది కామారెడ్డి స్వగ్రామం. భరత్ కుమార్ అనే వ్యక్తి కొమరవెల్లి వైన్ షాప్ లో కూలీగా పనిచేస్తున్నాడు. నాగరాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ లో పటేల్ పూరాలో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నాగరాజుకు గంజాయి సేవించే అలవాటు ఉండటంతో కొమరవెల్లిలో ఉంటున్న భరత్ కుమార్ వద్దకు తీసుకువచ్చి గ్రామ శివార్లో 2 గంజాయి సేవిస్తున్నారు. అలాగే వీరి వద్ద ఉన్న గంజాయిని కొందరు యువకులు అమ్ముతూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీరి వద్ద కొమరవెల్లికి చెందిన దుర్గయ్య గంజాయిని కొని 3 కలిసి కొమరవెల్లి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లగా గంజాయి సేవిస్తున్న 3 అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 40 గ్రాముల గంజాయి, 2 మొబైల్ ఫోన్స్, గంజాయి సేవించే చెల్లాను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసి వారిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సిఐఎల్ శ్రీను తెలిపారు. కొమరవెల్లి ఆలయానికి వచ్చే యువకులు స్థానిక యువకులకు అలవాటు చేస్తూ వారు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. అమాయక యువకులకు గంజాయి అలవాటు చేసి వాళ్ళను గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని తెలిపారు. గంజాయి అమ్మినా, సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐఎల్ శ్రీను తెలిపారు. మీద పంచుల్ని, ఫోటోగ్రాఫర్ వాళ్ళందరూ తీసుకొని ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి 3 పట్టుకోవడం జరిగింది. వీరిలో కంకనాల భరత్ కుమార్ అని ఒకతను, తర్వాత చింటి నాగరాజు అతను, తర్వాత లింగంపల్లి దుర్గయ్య అనే 3 పట్టుకోవడం జరిగింది. దీంట్లో కంకనాల భరత్ కుమార్ అనే అతను కొమరవెల్లి పట్టణంలో వైన్ షాప్లో వర్కర్గా పనిచేస్తుంటాడు. అట్లనే లింగంపల్లి దుర్గయ్య అనే అతను కూడా ఇక్కడనే లేబర్ పని చేసుకుంటూ ఉంటాడు, రోడ్ల మీద తిరుగుతుంటాడు. ఇతను ఫ్యామిలీ కూడా ఏం లేదు, ఆయనకి ఏదో క్యాన్సర్ జబ్బు అంటున్నారు, దాంతో రోడ్ల మీద తిరుగుతుంటాడు. ఉచిత బస్సు ప్రయాణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ నాయకులు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలను చిన్న చూపు చూశారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో మహిళలకు సముచిత స్థానం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేనితనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు ఆరోపించారు. వెంటనే బేషరతుగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో మహిళా సోదరులు, కాంగ్రెస్ వాదులు, మాజీ మంత్రి కేసీఆర్ కొడుకు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు తెలంగాణలో ఇంచుమించు 9 నెలలు అవుతా ఉన్నది. తెలంగాణ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు మహిళలకు ఏర్పాటు చేసింది ఆర్టీసీ. దానికి మన స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రభాకరన్న గారు మంత్రిగా ఉన్నారు. మరి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, ప్రతి రంగాన్ని అవమానపరిచి ఆ రంగాలను అన్నింటినీ నిర్వీర్యం చేసి ఆర్థికంగా అవన్నింటినీ అడుగంటించి ఇవాళ మంచి సంక్షేమ పథకాన్ని, మహిళలకు ఫ్రీ పోయేటువంటి పథకాన్ని అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి విషయాలను మనం మీడియాలలో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, పేపర్లలో మనం చదువుతూ ఉంటాం. ఏం మాట్లాడుతాడు, వెళ్ళిపోయి పొట్టు తీస్తారు, డిస్కో డ్యాన్సులు చేసుకొని మాకేం అభ్యంతరం లేదంటారు. అంటే మహిళలంతా కొంచెం చిన్న కనపడుతుందా? 5 కోట్ల తెలంగాణలో 2.5 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మరి మహిళా సోదరి మని ఈ చెల్లె ఉన్నది. టీఆర్ జైల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఈ దేశంలో ఉండేటువంటి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తులు నయీం లాంటోడు, వీరప్పన్ లాంటి వాళ్ళను టీఆర్ జైల్లో పెడతారు. ఈ చెల్లెని అక్కడ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో గల బడా పహడ్ దర్గా పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం రోజున మేడ్చల్ జడ్జి
అజయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పూజారులు జడ్జికి స్వాగతం పలికి దేవుడికి ప్రార్థనలు చేయించారు. జడ్జి దర్గాపై పూలమాలలు చాదర్ వేసి దర్శించుకున్నారు. జడ్జితో పాటు నిజామాబాద్ జిల్లా పీపీ మహమ్మద్ రహముద్దీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీపీ రహీముద్దీన్ మాట్లాడుతూ తాను గత 9 సంవత్సరాల నుండి బడాపహాడ్ దర్గాను దర్శించుకుంటున్నానని, సంవత్సరానికి 3.5 కోట్లతో వర్క్ బోర్డు ఇక్కడ భక్తుల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన సూచించారు. దర్గాపైకి వెళ్లడానికి సరైన మెట్లు లేక భక్తులు అవస్థలు పడుతున్నారని, అలాగే దర్గాపై నుంచి వర్షపు నీరు కారి దర్గాలో నీటి నిల్వ అవుతుందని ఆయన సూచించారు. వాటిని తొలగించుటకు దర్గాపై తాము సొంత నిధులతో రేకుల షెడ్లను వేయించి నీటిని అరికట్టగలమని ఆయన అన్నారు. అలాగే మెట్ల గుండా దర్గాపైకి వచ్చే భక్తులకు శ్వాస తీర్చుకోవడానికి ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఇక నుంచి వక్ఫ్ బోర్డు అధికారులు దర్గా అభివృద్ధి గురించి పట్టించుకోవాలని, దర్గా ద్వారా వచ్చే నిధులను దర్గా అభివృద్ధికై ఖర్చు చేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన అజయ్ జడ్జికి స్థానిక వర్ణి ఎస్ఐ కృష్ణకుమార్ సెక్యూరిటీ కల్పించారు. గత 9 సంవత్సరాల నుంచి ఈ దర్గాను నేను విజిట్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నా పేరు మొహమ్మద్ రహీముద్దీన్, నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నిజామాబాద్. గత 9 సంవత్సరాల నుంచి మన బడాపహాడ్ షాదుల్లా హుసేన్ దర్గాను ఇక్కడ సందర్శిస్తూ ఉన్నాను. ఇక్కడ సందర్శిస్తున్న క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ చాలా వరకు భక్తులకు ఫెసిలిటీస్ లేవు. ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఆలోచనతో చాలా సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఈ వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ వసతులను ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వక్ఫ్ బోర్డు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది. అదే ఇంకో విధంగా ఏంటంటే మొన్న వచ్చి చూసిన తర్వాత లోపలికి నీళ్లు వస్తూ ఉండే, దర్గాలోకి నీళ్లు వస్తూ ఉండే. అంటే ఆ వస్తున్న క్రమంలో దాన్ని ఏ రకంగా చేస్తామనంటే ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా మేము తెలుసుకుంది. దాంట్లో లోపలి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం విషయంలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను మోస్రా మండల కేంద్రంలో శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దహనం చేశారు. మహిళా సమాజాన్ని అవమానపరిచే విధంగా ఆయన మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు హరినారాయణ, తిమ్మపూర్ అధ్యక్షులు గజ్జి నారాయణ, నంబర్ తండా అధ్యక్షులు వీరన్న, సైనాపురం నర్సారెడ్డి, ఓబీసీ జిల్లా కార్యదర్శి అశోక్, మాజీ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్, యువజన కాంగ్రెస్ నాయకులు ఇంతియాజ్, శివకుమార్, చింటూ, మోహన్, మహేష్, బాగయ్య, సలాం, విఠల్, శంకర్, నరేంద్ర, బాల్యనాయక్, నెహ్రూ, విజయ్, కాసిం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబాల మీద భారం పడకుండా మహిళలకు ఉచిత ప్రయాణం కోసం బస్సులను ఉచితంగా ప్రయాణం చేస్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గారు మహిళలను కించపరిచే విధంగా దాంట్లో ఎల్లిపాయల పొట్టు తీయండి, మీరు అల్లికలు వేసుకోండి, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండి, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అంటే మహిళా సమాజానికి ఏదైతే కించపరిచిండో బేషరతుగా కేటీఆర్ గారు మహిళలకు మీరు వెంటనే క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క మంచి పథకాలు ప్రవేశపెడుతూ ప్రజలకు దగ్గరైతున్న అక్కస్తో రేవంత్ రెడ్డి గారి మీద అక్కస్తో మీరు మహిళను కీర్చపరిచే విధంగా మాట్లాడడం ఇది మీ స్థాయికి సవాబు కాదనే విషయం తెలియజేస్తూ ఇలాంటి చౌకబారు ప్రకటనలు చేస్తే మహిళా లోకం కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ చూస్తూ ఊరుకోరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన బీజేపీ పార్టీ మండల నాయకులు కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు కార్యకర్తలు ఆధ్వర్యంలో వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నసరులాబాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మరియు కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు గుడిసెల యాదగిరి గౌడ్ మాట్లాడుతూ శ్రీ అటల్ బిహార్ వాజ్పేయి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో 1924 డిసెంబర్ 25వ తేదీన జన్మించారని తెలిపారు. ఆయన భారతదేశానికి 3 పర్యాయాలు ప్రధానమంత్రిగా పనిచేశారని తెలిపారు. మొదటిసారి ప్రధానమంత్రి 13 రోజుల పాటు పనిచేశారని, రెండవసారి ప్రధానిగా 13 నెలల పాటు పనిచేశారని, మూడవసారి ప్రధానమంత్రిగా పూర్తి కాలం 5 సంవత్సరాల కాలం పాటు పనిచేశారని అన్నారు. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశాంగ శాఖ మంత్రిగా కూడా పనిచేశారన్నారు. జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా పనిచేశారని తెలిపారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందే విధంగా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారని కొనియాడారు. అణుబాంబుల తయారీలో కూడా ఆయన అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారని, జీవిత కాలం పాటు అపర బ్రహ్మచారిగా ఆయన జీవితాన్ని గడిపారని అన్నారు. ఆర్ఎస్ఎస్లో సభ్యుడిగా పనిచేసి హిందూ భావజాలాన్ని, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ నలుమూలలు చాటే విధంగా కృషి చేశారని కొనియాడారు. భారతదేశానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించిందని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరమని సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ గంగాధర్ గుప్తా, నసరులాబాద్ గ్రామ అధ్యక్షుడు కందిపెద్ద వై మల్లేష్, బూత్ అధ్యక్షుడు ఉల్లెంగ గోపి, బీజేపీ పార్టీ దళిత ఉపాధ్యక్షుడు ఉల్లెంగ పర్వయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.